హాయ్ హాయ్ గాయ్స్, గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాము. సో ఈరోజు ఏంటంటే మా ప్రీవియస్ వీడియో మేము ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 4 days 5 nights ప్యాకేజ్ తీసుకున్నాం కదా. సో ఈరోజు మాది ఫస్ట్ డే. సో ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి. సో మాది 7 o'clockకి ఫ్లైట్ అండి. సో 9కి అక్కడ రీచ్ అవుతుంది, 9:20కి. సో ఫ్లైట్ ఎక్కే ముందు ఒక 2 hours ముందు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి రీచ్ అవ్వాలి, ఎందుకంటే మనకి అక్కడ ప్రాసెస్ చాలా ఉంటుంది. లైక్ చెక్ ఇన్ అండ్ బోర్డింగ్ పాస్ తీసుకోవడం, లగేజ్ చెకింగ్ ఇంత ఉంటుంది. అందుకని మనం 5 o'clock మేము 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో అక్కడ బోర్డింగ్ పాస్ అని తీసుకొని లగేజ్ అని చెక్ చేసుకొని అంతా జరగడం అయింది. సో ఇది మేము ఉండబోయే హోటల్ అనేది కులులో. సో ఎయిర్పోర్ట్కి మేము 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే 2 hours ముందే ఉంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. లేదంటే హడావిడిగా కంగారుగా ఇబ్బంది పడతామని చెప్పేసి ముందే బయలుదేరాము. ముందే వెబ్ చెకింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొంచెం టైం అనేది తక్కువ పడుతుంది. ఇక్కడికి వచ్చాక వెబ్ చెకింగ్ చేసుకొని బోర్డింగ్ పాస్ తీసుకోవడం అంటే కొంచెం మళ్ళీ హడావిడిగా ఉంటుందని చెప్పేసి చేసుకున్నాము. ఇది డిపార్చర్ పాయింట్స్. సో ఎయిర్లైన్స్కి ఆ డిపార్చర్ పాయింట్స్ ఉంటాయండి. సో ఇక్కడ వరకే ఎవరైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళని అలో చేస్తారు. మా నాన్నగారు వచ్చారు ఇక్కడ వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆ రోజున మాకు. సో ఇక్కడ ఏంటంటే మన ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ డీటెయిల్స్ అని చెక్ చేసి లోపల పంపిస్తారు, మన యొక్క టికెట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా అని. సో ఇది బోర్డింగ్ పాస్ అండి. ఇది చెక్ ఇన్ చేసిన తర్వాత బోర్డింగ్ పాస్ అని మనం బయట మిషన్స్ ఉంటాయి అక్కడ తీసుకోవచ్చు, లేదంటే లోపల అక్కడ స్టాఫ్ వాళ్ళు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మన యొక్క ఫ్లైట్ డీటెయిల్స్ అనేది UK 868 7 o'clock ఉంది కదా, అదేంటి మా ఫ్లైట్. సో గేట్ నెంబర్ 15కి వెళ్ళాలంట. సో తర్వాత వచ్చేసి మాకు లగేజ్ చెకింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ 2 kind of బ్యాగేజ్ ఉంటాయండి. ఒకటి క్యాబిన్ బ్యాగేజ్, ఒకటి చెక్ ఇన్ బ్యాగేజ్ ఒకటి ఉంటుంది. క్యాబిన్ బ్యాగేజ్ వచ్చి మనకి 7 kgs వరకు అలౌ చేస్తారు, మనం తీసుకెళ్ళచ్చు. 15 kgs బ్యాగ్ వచ్చేసి మనకి చెక్ ఇన్ టైంలో వాళ్ళు అక్కడ వెయిట్ చెక్ చేసి వాళ్ళు చెకింగ్ చేస్తారు. మన ఫ్లైట్ డీటెయిల్స్ బట్టి వాళ్ళు అక్కడ ట్యాగ్ కూడా దానికి అంటిస్తారు, బేస్డ్ ఆన్ అవర్ ఎయిర్లైన్స్ అండ్ మన ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ బట్టి. సో మా లగేజ్ అంతా చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తున్నాము. మాది వచ్చి గేట్ నెంబర్ 15. సో అక్కడికి వెళ్తున్న దారిలోనే చాలా షాప్స్ ఉన్నాయండి లోపల. అన్నీ బ్రాండ్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఏది ముట్టుకుందామన్నా ఏది కొందామన్నా చాలా కాస్ట్ ఉన్నాయి. సో మేము ఇంకా ఏమీ తీసుకోలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి చెకింగ్ చేసే బ్యాగ్లో ఐటమ్స్ అనేవి కొంచెం పగిలి వస్తువులు కానీ లేదంటే ఎలక్ట్రానిక్ వస్తువులు దాంట్లో పెట్టకపోవడం మంచిది, ఎందుకంటే వాళ్ళు అక్కడ క్యారీ చేయడం హ్యాండ్లింగ్ అనేది చాలా కొంచెం రఫ్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనము లగేజ్ అనేది కొంచెం చూసుకొని వెళ్తే మంచిది. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ వెయిట్ అనేది 15 kgs కంటే ఎక్కువ ఉండకూడదండి. ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా వేస్తారంట, ఒక్కోసారి ఎల్లో చేయరు కూడా అని. ఇదే మేము వెళ్ళబోయే ఫ్లైట్ అండి. సో ఇది గేట్ నెంబర్ 15కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఏంటంటే మన బోర్డింగ్ పాస్ ఉంటుంది, అది స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఇది వచ్చేసి బోర్డింగ్ బ్రిడ్జ్ అండి. ఇది డైరెక్ట్గా ఫ్లైట్ డోర్కి కనెక్ట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మనకు కూడా ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. కొన్ని ఎయిర్లైన్స్లో ఏంటంటే షటిల్స్ ఉంటాయి సెపరేట్గా, డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి షటిల్ వెళ్తుంది. గైస్, ఫైనలీ మేము మా ఫ్లైట్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. మేమైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాము, ఎందుకంటే మా ఇద్దరికి ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. సో వీఆర్ సో ఎక్సైటెడ్. అదేనండి మా ఫ్లైట్, విస్తారా ఎయిర్లైన్స్. ఇంకా అందరూ ముందు చాలా ఎక్కువ మంది రష్ ఉన్నారని చెప్పి మేము కాసేపు వెయిట్ చేసాం. బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఫొటోస్ దిగాం నేను మా హస్బెండ్ సరదాగా. సో మేము ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాము. అక్కడ హెయిర్ హోస్టెస్ వాళ్ళు మాకు వెల్కమ్ చెప్పారు. ఈ ఫస్ట్ ఉన్నవి బిజినెస్ క్లాసెస్. మేమైతే ఎకనామిక్ క్లాస్ బుక్ చేసుకున్నామండి. సో మా సీట్ల దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. సో ఫైనల్లీ మా సీట్స్ దగ్గర మేము సెటిల్ అయ్యాము. కూర్చొని అలా సరదాగా ఫొటోస్ తీసుకొని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాము ఏంటి ఎలా ఉంది అని చెప్పి. మొత్తం చూస్తున్నాం అన్నమాట, మాకు ఫస్ట్ టైం కదండి. సో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఫైనల్లీ ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది అండి. చూడండి ఎంత బాగుందో ఆకాశము. అప్పుడే సన్ రైజ్ అవుతుంది, చూడండి ఎంత బాగుందో.
హోస్టెస్ వచ్చి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారనమాట. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే లైక్ ఆక్సిజన్ కిట్స్ ఉంటాయి కదా, అవి ఎలా పెట్టుకోవాలి అన్నట్టు. వెళ్తుంది, మూవ్ అవుతుంది స్లోగా ఫ్లైట్. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. చాలా రౌండ్స్ ఉన్నాయి, చాలా టర్నింగ్స్ ఉన్నాయి చూడండి. రన్వే అయితే చాలా పెద్దగా ఉంది. టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే చాలా టైం తీసుకుంది అసలు. ఫైనల్లీ మేము ఫ్లై అవుతున్నాము. చూడండి ఎంత బాగుందో చూడడానికి. హౌసెస్ అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఆకాశం చూడండి ఎంత క్లియర్గా ఉందో. వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. అప్పుడే సన్ రైజ్ అవుతుంది కదా. హౌసెస్ అన్నీ ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో మొత్తం. విస్తారా ఫ్లైట్ సర్వీస్ వచ్చి నాకైతే బాగా నచ్చిందండి మాకు. ఎందుకంటే వాళ్ళ రిసీవ్ కానీ ఈవెన్ మాకు కాంప్లిమెంటరీ కింద బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారండి ఫ్రీగానే. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము వెళ్ళిన 2 ఫ్లైట్స్ అండి. ఒకటి ఇస్తారా ఎయిర్లైన్స్ అండ్ ఇండిగో ఎయిర్లైన్స్. నాకైతే ఇస్తారా సర్వీస్ అయితే నాకు బాగా నచ్చింది. ఫైనల్లీ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. ఫైనల్లీ ఢిల్లీలో ల్యాండ్ అయ్యామండి. ఇప్పుడే బయటకు వచ్చాము. చూడండి ఎంత బాగుందో, ఆర్కిటెక్చర్ అంతా డిఫరెంట్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది ఢిల్లీ ఎయిర్పోర్ట్. మేము మా లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇది బెల్ట్ నెంబర్ 5 ఇచ్చారు మాకు. మేము అక్కడ మా లగేజ్ బ్యాగ్ కోసం చూడండి అలా చుట్టూరు తిరుగుతుంది అనమాట. మా బ్యాగ్ ఎప్పుడు వస్తుందనా చూస్తూ ఉంటున్నాను, కానీ మా బ్యాగ్ అయితే రావట్లేదండి. మేమైతే ఒక 20 minutes వెయిట్ చేసామండి మా బ్యాగ్స్ కోసం. సో ఫైనల్లీ మా బ్యాగ్స్ మాకు వచ్చినాయి. మేము ఇంకా వెళ్తున్నాము ఎగ్జిట్కి. సో మా లగేజ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మేము బయటకి ఎగ్జిట్ అవుతున్నామండి. ఎగ్జిట్ అయ్యేలోపు మా క్యాబ్ డ్రైవర్ అనేది కాల్ చేశాడు. సో ఎగ్జిట్ టెర్మినల్ 3 దగ్గర రెడీగా ఉన్నాను అని చెప్పి కాల్ చేయగానే మేము బయటికి వెళ్ళగానే ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి టు కులుకి. యాక్చువల్గా మేమేమనుకున్నామంటే అంత టైం పట్టదు అనుకున్నాము. యాక్చువల్ 14 hours టైం పట్టింది. అక్కడ డిసప్పాయింట్ అయ్యాము. మేమనుకున్నది ఏంటంటే జస్ట్ దగ్గరలోనే అనుకున్నాము. దారి మధ్యలో లంచ్ కోసం అని చెప్పి పంజాబ్ స్టేట్లో ఒక దాబా ఉంటే దారిలో ఆగామండి. అక్కడ ఫుడ్ అది బాగానే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ ట్రావెలింగ్కి ఇంత టైం పడుతుంది అని ఫస్ట్ అనుకోలేదు, ఢిల్లీ నుంచి మా కులు అనేది. సో ఈ రోజంతా కూడా ట్రావెలింగ్కే వేస్ట్ అయిపోయింది.
మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మట్టి కొంచెం ఎక్కువ టైము ఎక్కువ డేస్ తీసుకొని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ట్రావెలింగ్కి మనకి 1 డే పడుతుంది. సో మాకు ఏంటంటే కూలీలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం కుదరలేదు. ఢిల్లీ నుంచి కులుకి 420 కిలోమీటర్స్ అండి. బట్ ఏంటంటే సింగిల్ వే కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంది అండ్ మొత్తం రోడ్ అంతా ఘాట్ రోడ్ అండి, అందుకే కొంచెం లేట్ అయింది. సో డ్రైవర్ కూడా డ్రైవింగ్ అనేది బాగానే చేశారు. మెయిన్లీ ఆయన నార్త్ ఇండియన్, సో ఆయన ఏంటంటే మొత్తం నార్త్ ఇండియన్ సాంగ్స్, హిందీ సాంగ్స్ పెట్టుకున్నారు. కొంతసేపు మేము అడిగాము తెలుగు సాంగ్స్ ప్లే చేయమని, సో ఆయన కూడా విన్నారు మంచిగానే. కానీ ఏంటంటే తెలుగు సాంగ్స్ వింటున్నప్పుడు ఆయనకి కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపించింది. అందుగురించి ఎందుకైనా మంచిది ఆయనకి యాక్టివ్గా ఉండాలని చెప్పి ఆయన తెలుగు సాంగ్స్ కాదు ఇంకా పంజాబీ సాంగ్స్ పెట్టమని చెప్తున్నాము. ఎనివే పంజాబీ సాంగ్స్ కూడా బాగుంటాయి, మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఎంతైనా డ్రైవింగ్ సేఫ్గా చేస్తేనే కదండి మనం డెస్టినేషన్ కరెక్ట్గా రీచ్ అవుతాము. ఫైనల్గా మిడ్ నైట్ మేము రీచ్ అయ్యామండి డెస్టినేషన్కి. సో మిడ్ 1 o'clock అయింది. మార్నింగ్ మేము జస్ట్ అలా వాక్ వచ్చాము, ఎందుకంటే నైట్ సరిగ్గా చూడడం అవ్వలేదు కాబట్టి క్లైమేట్. మార్నింగ్ అలా క్లైమేట్ ఎంజాయ్ చూస్తూ వచ్చాము. ఇవన్నీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అండి. సో లోకల్గా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవచ్చు, బస్సెస్ అనేది. మార్నింగ్ వాకింగ్ అలా వస్తాం కానీ చాలా చలిగా అనిపించింది. చూడడానికి అలా క్లైమేట్ అలా ఉంది కానీ చాలా చలి ఉంది. సో మార్నింగ్ అంతా మార్కెట్ అంతా రెడీ చేసుకుంటున్నారు. సో నైట్ మీకు హోటల్ అనేది చూపించడానికి కుదరలేదండి. సో ఇదే అండి మేము స్టే చేసిన హోటల్ అనేది. సో అలాగే పైకి టెర్రస్ మీదకి వచ్చాము, మౌంటైన్ వ్యూస్ అంతా ఎంజాయ్ చేద్దాము. క్లైమేట్ అనేది ఎలా ఉందని చూడండి, చాలా బాగుంది. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. సో మనం ఉండే మెకానికల్ లైఫ్ నుంచి దూరంగా ఎక్కడికో వచ్చినప్పుడు ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా మంచిగా నాకు ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తాము క్లైమేట్ని. అండ్ పొల్యూషన్ లేకుండా ఎంతో బాగుందండి క్లైమేట్ అనేది. మా ప్రియ అలాగే మొత్తం అంతా ఎక్కడ ఏముంది అన్నీ సెర్చ్ చేసుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ మెయిన్గా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. మాకు టైం తక్కువ ఉండడం వల్ల కుదరలేదు. ఈ బ్రిడ్జ్ కూడా మెయిన్ ఇక్కడ విజిటింగ్ ప్లేస్ అనమాట. చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. మేము టైం లేక మేము వెళ్ళడం కుదరలేదు దగ్గరికి. బట్ బేస్ రివర్ దగ్గర నుంచి చూడడం బాగుంటుందంట. సో మేము ఏంటంటే ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరాలని వచ్చేసాము. సో ఫ్రెష్ అయ్యి అలాగ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని వెళ్దాము. మేము కవర్ చేసిన ప్లేస్ ఏంటంటే వైష్ణవి మాత టెంపుల్ ఉంటుందండి. కులు నుంచి మనాలి వెళ్ళే దారిలో ఉంటుంది. సో అది చూసుకోవాలి. తర్వాత రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. సో మేము బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యాము. పక్కన కనిపించేదంతా బియాస్ రివర్ అండి. సో ఫైనలీ వైష్ణమాత టెంపుల్ దగ్గరికి వచ్చాము. వైష్ణవ టెంపుల్ కూడా చాలా బాగుందండి ఆర్కిటెక్చర్ వైజ్. సంప్రదాయం ప్రకారం ఆర్కిటెక్చర్ అంతా ఉంది. సౌత్ ఇండియన్స్ టెంపుల్లో లేవు. సో అక్కడ సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి సమర్పించడానికి ఏదో కిట్ లాగా అమ్మారండి. ఇందులో పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, ఏదో క్లాత్ ఒకటి ఇచ్చారు. అవి తీసుకుంది ప్రియ. సో చాలా బాగుందండి. ఈయన ఎవరో గురువు గారు అంట, అక్కడ గురువుగారిని. సో అమ్మవారిని చూడడానికి మేము ఒక గుహలో నుంచి వెళ్ళాల్సి వచ్చింది. బాగుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారు దర్శనం అనేది జరుగుతుంది. అక్కడ ఫొటోస్ తీయనివ్వలేదు, మేము సీక్రెట్గా తీసాము యాక్చువల్గా.
సో లోపల గుడిలో అంతా కూడా చాలా బాగుందండి టెంపుల్ అనేది. అట్మాస్ఫియర్ కూడా అండ్ అంతా పురాణాలను ఎక్కువ అక్కడ వర్ణించడం జరిగింది. ప్రియాకి ప్రసాదం ఉంటే చాలండి. సో ఫైనల్గా ఏంటంటే టెంపుల్ విజిట్ చేసుకుని పైకి వెళ్తే అక్కడ ఇంకో టెంపుల్ ఉందని చెప్పి అన్నారు. సో బయట నుంచి వ్యూ ఇలా ఉందండి టెంపుల్. అక్కడ మేము వెళ్ళిన టైంకి అక్కడ మ్యారేజ్ జరుగుతుందండి. ట్రెడిషనల్గా అక్కడ చాలా డిఫరెంట్గా జరుగుతుంది. సో డ్యాన్సులు వేస్తూ అక్కడ సాంప్రదాయ నృత్యం చేసుకుంటూ పెళ్ళి అనేది జరుగుతుంది. యొక్క క్లైమేట్లో లోకల్ పెళ్ళి అనేది సాంప్రదాయం ప్రకారం చూస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే పైన ఒక టెంపుల్ ఉంది అమ్మవారిది. సో అమ్మవారి టెంపుల్ విజిట్ చేసుకొని దర్శనం చేసుకున్నామండి. చూడండి ఎంతలాగా ఆర్కిటెక్చర్ అనేది మొత్తం వుడ్ వర్క్తో ఉంది. సో చాలా నీట్గా అసలు చాలా డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది. అలా మా ప్రియ కొంచెం ఫోటోషూట్ అలా తీసుకుంటూ వచ్చింది. ఆ డిజైన్ ఎంత బాగుంది, చాలా బాగుందని. అండ్ అలాగే వ్యూ కూడా అక్కడి నుంచి చాలా బాగుందండి. ఆ రివర్ అనేది చాలా ప్యూర్ వాటర్తో ఉంది, చాలా బాగా నచ్చింది. సో కిందకి అలా వెళ్తున్నాము. కిందకి వెళ్తున్నప్పుడు అక్కడ చిన్న టెంపుల్ ఉందండి. ఐ థింక్ స్వామివారిది అనుకుంటా. కిందకి ఐ థింక్ సేమ్ రోడ్ అనుకుంటా. సో ఇక్కడేనండి పెళ్ళి జరుగుతుంది. అక్కడ లోకల్ సాంప్రదాయంలో చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా సింపుల్గా జరిగింది. అమ్మాయి చిన్న వయసు ఉంది, అబ్బాయి కొంచెం పెద్ద వయసు ఉన్నాయి. అక్కడ మేబీ అక్కడ అలా చేసుకుంటారేమో. సో మేము అలాగా వ్యూస్ చూసుకుంటూ అక్కడ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ సో మ్యారేజ్ డ్యాన్స్ అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేశాము. కొంచెం అలా ఫోటోషూట్ చేశాము. కానీ చాలా నేచర్ వైజ్ అయితే చాలా బాగుందండి. అసలు అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు, అంత బాగుంది. చూడండి ఎంత అలా బాగుందో. సో అక్కడ వైష్ణవి టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరామండి. సో వెళ్ళే దారిలోనే మనకి రివర్ రాఫ్టింగ్ అనేది చాలా ఏజెంట్స్ ఉంటారు. సో ప్రతి ఒక్క ఏజెన్సీలో ఒక్కొక్క బోట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కాస్ట్ వాళ్ళు చెప్తారు. సో మనం బార్గెనింగ్ చేసుకునే దాన్ని బట్టి మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే అక్కడ మాకు ఒక ఫ్రెండ్స్ కపుల్ పరిచయం అయ్యారండి. కోఇన్సిడెంటల్గా ఏంటంటే వాళ్ళు సేమ్ ప్యాకేజ్తో వచ్చారు మేక్ మై ట్రిప్తో. అండ్ ఇంకొకటి మెయిన్ కోఇన్సిడెంట్ ఏంటంటే సేమ్ మ్యారేజ్ డే మా ఇద్దరిది. వాళ్ళది మాది ఒకటే మ్యారేజ్ డేట్. అండ్ అలాగే సేమ్ హైదరాబాద్ దగ్గర లొకేషన్ నుంచి వచ్చారంట. చాలా మంచిగా అనిపించింది. బాగా కలిసిపోయాం మేము. వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాము. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు మాతోనే ట్రిప్ అనేది కంటిన్యూ అయింది. మేము ఇద్దరం కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అలాగా నేను ఏంటంటే ఇక్కడ బార్గెనింగ్ చేసుకోవాలండి. రివర్ రాఫ్టింగ్ అనేది బార్గెనింగ్ చేసుకోకపోతే మటుకి వీళ్ళు చాలా స్కామ్ చేస్తారు. సో 2 కపుల్స్ ఉండడం వల్ల మాకు ప్లస్ అయింది. సో ప్రతి కపుల్కి 3000 కింద మాట్లాడుకున్నాం. వాళ్ళు 4000 చెప్పారు. 3000 మాట్లాడుకొని సో రివర్ రాఫ్టింగ్ అనేది ఎంజాయ్ చేసాము. కానీ కంపల్సరీ చేయాల్సిన యాక్టివిటీ అండి ఇది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. లైఫ్లో ఒకసారి ఎంజాయ్ చేయాల్సిన యాక్టివిటీ ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కెమెరా అనేది అవైలబిలిటీ ఉండదు. సో వాళ్ళ దగ్గర ఉన్న క్యామ్తోనే ఫొటోస్ వీడియోస్ తీస్తారు. బట్ ఏంటంటే దానికి ఎక్స్ట్రా కాస్ట్ అనేది వాళ్ళు చెప్తారు, ఒక 1000 అలా అని చెప్పి. బట్ మేము ఏం చేసామంటే మొత్తం వాళ్ళకి మాకు కలిపి అన్నట్టు ఒక 1500కి ఫైనల్ చేసామండి. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఫొటోస్ తీశారు. ఎందుకంటే మెమరీస్ అనేది మాకు ఎప్పటికీ నిలిచిపోతాయి కదండి. అందు గురించి ఇంకా మేము కూడా సరే తీయించుకుందామని చెప్పి తీయించుకున్నాము. సో ఆ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఫైనల్గా రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది అక్కడికి మళ్ళీ వచ్చి డ్రాప్ చేసేసారు వెహికల్లో. టోటల్గా 7 కిలోమీటర్స్ రివర్ రాఫ్టింగ్ ఉంటుందండి. 7 కిలోమీటర్స్ వర్త్ అండి. యాక్చువల్ 3000 అనేది చాలా మంచిగా జరిగింది రివర్ రాఫ్టింగ్. సో
సో ఫర్దర్గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ లొకేషన్స్ బాగున్నాయి, రివర్ దగ్గర ఫోటోలు దిగుదామని చాలా ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. సో డే 1 అనేది ఇలా జరిగిందండి. సో ట్రావెలింగ్ టైం అంతా పక్కన పెడితే కూడా మెమరీస్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ అలా కపుల్ కూడా ఒక ఫ్రెండ్లీ కపుల్ పరిచయం అయ్యారు ఇక్కడ మాకు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మీ ఇంకా వీడియోస్ చాలా బాగా చేస్తాం. కమింగ్ వీడియోస్ ఇంకా బాగుంటాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.